The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెరీ గుడ్. సో అన్ని స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాము. అలాగే డిఫెన్స్ స్టాక్స్ అనేది చాలా హైలో ఉంటుంది ఎప్పుడు కూడా. అందులోనూ మనం డిఫెన్స్ స్టాక్స్ని అంటే డిఫెన్స్లో బాగా నడుస్తుంది కాబట్టి డిఫెన్స్ సెక్టార్లో మనం బాగా ఇన్వెస్ట్ చేసుకుంటాం. దాంట్లో టాప్ 5 డిఫెన్స్ స్టాక్స్ ఒకసారి చెప్తారా? ఇప్పుడు జనరల్గా ఏ కంట్రీ అయినా సేఫ్టీ ఉండాలంటే జీడిపిలో కొంత పర్సెంట్ డిఫెన్స్లో పెట్టాలి. ఇదివరకు మనం జీడిపిలో అంత పర్సెంటేజ్ పెట్టలేదు, 1% బిలోనే ఉండేది. ఇప్పుడు మనం పెంచుకున్నాం బాగా. ఎందుకంటే పాకిస్తాన్ వార్ చూసాం కదా, మనం దాంట్లో పెట్టిన ఇది ఎంత మంచి ఐటమ్స్ వచ్చినాయి. సో డెఫినెట్గా పాకిస్తాన్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదా. సో డ్రోన్స్ టెక్నాలజీ కానీ మొత్తం అంటే పెద్ద పెద్ద ఇది కూడా చేసాం. ఎవరు అంటే అంతకుముందు బయట నుంచి తెచ్చుకొని ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నప్పుడు సోర్స్ కోడ్ ఇవ్వలేదు వాళ్ళు. బట్ రష్యా వాళ్ళు మనకు బాగా సపోర్ట్ చేశారు. ఏదన్నా మనం ఏది వాళ్ళకి ఆర్మ్స్ నుంచి ఎక్కడి నుంచి కొనుక్కున్నా సోర్స్ కోడ్ మనకి ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్యూచర్లో కూడా మా దగ్గర ఏది కొన్నా మేము సోర్స్ కోడ్ ఇస్తూ ఉంటున్నారు. అంత హెల్పింగ్లో ఉన్నారు. ఫ్రాన్స్ కూడా ఈ మధ్య ఇవ్వట్లేదు. సో డెఫినెట్గా అది కొంచెం ఎందుకంటే ఏది ఇదివరకు మనకి శాటిలైట్ సైకిల్ మీద తీసుకెళ్ళాం ఇస్రోకి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అట్లా డెవలప్మెంట్ ఎంత వచ్చింది. సో డిఫెన్స్ మీద ఎక్కువ పెడితే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ కంట్రీ సేఫ్ ఉంటుందనే ఉద్దేశంతో జీడిపిలో ఎక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు యుఎస్ను యూరోప్ చూడండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళకి ఏముంది, ఇదివరకు యుఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసేది ఏది ఆర్మీస్ కానీ మనీ పరంగా కానీ అన్ని రకంగా. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు మీకోసం మా ట్యాక్స్ అమౌంట్ మీకెంత కట్టాలి, మీరు మీదే చూసుకోండి అంటే ఇప్పుడు తేరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జీడిపిలో 3 to 5% 2035కి 3 to 5% చిన్నగా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతున్నారు. సో ఆ ఆర్డర్స్ ఎక్కడిచ్చారు? ఇండియన్ కంపెనీస్కి ఇస్తున్నారు. HAL, BDL ఇట్లాంటి కంపెనీస్కి, ఇండియన్ కంపెనీస్కి ఇస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ మనం 5 years తీసుకుంటే డిఫెన్స్ స్టాక్స్ అన్ని విపరీతంగా పెరిగినాయి. పెరిగిన తర్వాత ఎక్కడైనా రీట్రేస్మెంట్ సర్వసాధారణం. ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి కొంచెం బాగా డౌన్ సైడ్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అనుకోవచ్చు ఒక రకంగా. సో మళ్ళీ డిఫెన్స్ సెక్టర్ బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే పాకిస్తాన్ వార్ చూసినాక చైనా ఇది అన్నీ కూడా తుప్పుబట్టిని లేకపోతే పనిచేయని పవర్ఫుల్ ఉన్నాయి. వాటి దానికంటే మనకి 100 times పవర్ఫుల్ ఉన్నాయి, అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అది ప్లస్ పాయింట్ అయింది మనకి. సో ఆర్డర్స్ అన్ని ఎక్కువ మనకి ఇండియా సైడే చూస్తున్నారు అన్ని కంట్రీస్ కాబట్టి డెఫినెట్గా ఇది పాజిటివ్ పాయింట్ మనకి. ఒక రకంగా ఎగ్జాంపుల్ అనుకోవచ్చు వారిని. సో అది చూపించే మనకి హైలైట్ అయింది. అక్కడి నుంచే మనకి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో HAL కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, BDL కానీ, గార్డెన్ రీసెర్చ్ కానీ, డేటా ప్యాటర్న్స్ కానీ, జెన్ టెక్నాలజీస్ డ్రోన్ టెక్నాలజీలు ఫెంటాస్టిక్. ఫ్యూచర్లో మనకి ఏదైనా మెడిసిన్ కావాలన్నా, ఇండివిజువల్గా మెడిసిన్ కావాలన్నా, శారీడ్ అండ్ ట్యాబ్లెట్ కావాలన్నా డ్రోన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి దాదాపుగా ఇప్పుడున్న $60-70 billion నెక్స్ట్ 5 yearsలో మన ప్రైమ్ మినిస్టర్ చెప్పింది $500 billion దాంట్లో టర్న్ ఓవర్ వస్తుందని డ్రోన్ టెక్నాలజీలో. సో డెఫినెట్గా డ్రోన్ టెక్నాలజీ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి సో ఇట్లాంటి డిఫెన్స్ స్టాక్స్ మొత్తం వీటిల్లో పెట్టుకుంటే ఇది నేను చెప్పిన రికమెండేషన్ కాదు దయచేసి. సో ఇట్లాంటివన్నీ స్టాక్స్ బాగా పడినప్పుడు లేకపోతే న్యూస్ డ్రివెన్ అయినప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్డర్స్ మనకు వస్తున్నాయి ప్రతి కంట్రీస్ నుంచి, యూరోప్ నుంచి కానీ, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, జపాన్ నుంచి కానీ వాళ్ళు కూడా మనకి కొంచెం ఆర్డర్స్ ఇస్తున్నారు. సో డెఫినెట్గా అన్ని కంట్రీస్ ఇక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ మనం చేస్తున్నాం కాబట్టి పృథ్వీ కానీ ఇట్లాంటివన్నీ. సో డెఫినెట్గా ఎక్రూడ్ చేసి పెట్టుకుంటున్నారు. ఏదైనా అన్సేఫ్టీ కానీ ఏదైనా అటాక్ చేసినప్పుడు కానీ ఉపయోగపడతాయి కాబట్టి. అంటే
ఎంత డెప్త్ అంటే సోర్స్ కోడ్ తీసుకున్న తర్వాత మనమే మన కోసం తయారు చేసుకుంది కాకుండా వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. సో అది మంచి ప్లస్ పాయింట్. అందరి చూపు మన మీద ఉంది కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. డిఫెన్స్ స్టాక్స్ అనేది ఫ్యూచర్లో బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి డిఫెన్స్ స్టాక్స్ అన్ని మనం అంటే ఇప్పుడు కొన్ని అప్పులో ఉన్నా కొన్ని రీట్రేస్మెంట్ ఉన్నాయి, చిన్న కొంచెం యూటర్న్ తీసుకున్నాయి. ఎప్పుడైతే కొంచెం ఆ స్టాక్స్ పడతాయో ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అని ఇట్లా వస్తుందో అలాంటప్పుడు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు చిన్నగా కొంత ఒక 100 అనుకుంటే 10 అట్లా ఎప్పుడు పడినప్పుడల్లా కొంచెం ఎక్కువ చేసుకుంటే లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ అవకాశం ఉంటుంది. అంటే పోర్ట్ఫోలియోలో డిఫెన్స్ సెక్టార్కి జీడిపిలో ఇండియా పర్సంటేజ్ ఎలా పెంచిందో మనం కూడా మన ఇన్వెస్ట్మెంట్లో డిఫెన్స్ స్టాక్స్ కూడా కొంచెం పర్సంటేజ్ పెంచితే మంచిది. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.